కేవ్కి వెళ్ళే దారి అదే. అసలు ఈ అద్భుతమైన ఈ ప్రదేశాన్ని తాకినందుకు చాలా సంతోషంగా ఉంది. మేరీ మాత జీసస్కి పాలు ఇస్తున్న సమయంలో ఒక పాల చుక్క ఇక్కడ పడి. అందరూ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాను, క్యాపిటల్ సిటీ జెరూసలంలో. ఇక్కడ నుండి బయలుదేరి మళ్ళీ ప్యాలెస్టైన్లోకి ఎంట్రీ అవ్వబోతున్నాను. మరొక విషయం, మీకు చాలామంది మీరందరూ ఎంతోమంది కామెంట్ చేసి మరీ అడుగుతున్నారు కదా, బెత్లెహేమ్ వెళ్ళండి, యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశం చూపించండి అని చెప్పి. ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాను. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ అద్భుతమైన పవిత్రమైన ప్రదేశాన్ని చూడబోతున్నానని. వీడియో చివరిదాకా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఇజ్రాయెల్లో దిగినప్పుడు దగ్గర నుండి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్లో మన ఇండియన్స్ వచ్చి చాలామంది వర్క్ చేస్తున్నారు కదా, అలాంటి ఉద్యోగాల అవకాశాల గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి అని చెప్పి. మీకు చెప్పడం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మీకు ఏదైనా ఏజెన్సీ నంబర్ ఇవ్వాలంటేనే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇది మాటలు చిన్న విషయం కాదు. వాళ్ళు దగ్గరగా 15 లక్షల నుండి 25 లక్షల వరకు ఛార్జ్ చేస్తారంట. అది ట్రూతే, ఇదేమి ఫేక్ ఏం కాదు. బట్ వాటిల్లో కూడా మీకు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు. నిన్నటిదాకా అంతా మంచి చేసిన వాడు ఇవాళ మళ్ళీ చెడు చేయొచ్చు. అందుకనే అలాంటి ఏజెన్సీస్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఎవరైనా ఇక్కడ మన తెలుగువారు పనిచేస్తే వాళ్ళని అడిగి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే. అనుకోకుండా నాకు ఇక్కడ ఇజ్రాయెల్లో ఒక మంచి మిత్రుడు, మన తెలుగువాడు పరిచయం అయ్యాడు. చాలా సంతోషం అనిపించింది. తను మన ఫాలోయర్ కూడా. ఇప్పుడు తను కూడా మనం పరిచయం చేసుకుందాం. మీకు ఈ విషయాల గురించి క్లియర్గా ఒక వీడియో చేస్తాం ఇద్దరం కలిసి. ఇదిగోండి మన మిత్రుడు. నమస్కారం బ్రదర్. నమస్తే. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని నేను కలిసినందుకు. అలాగే అసలు ఏంటో మీ పేరు? నా పేరు నానిరాజు. నానిరాజు. ఎక్కడ ప్రాపర్? ఈస్ట్ గోదావరి సకినేటిపల్లి. ఈస్ట్ గోదావరి సకినేటిపల్లి. సకినేటిపల్లి. ఈ పేరు, ఈ ఊరికి ఏదో చాలా ప్రత్యేకత ఉంది కదా, ఏంటది? చాలా హిస్టరీ ఉంది ఈ పేరు. సింపుల్ చెప్పండి కొంచెం. సో సీతాదేవి అండ్ రాముడు తిరిగేటప్పుడు, సో మా ఏరియాకి వచ్చిన తర్వాత సఖి నేటికి ఈ పల్లిలో ఉందాము అని చెప్పేసి రాముడు అడుగుతారు సీతని, అడగడం జరిగింది. సో అప్పటి నుంచి ఇది సఖి నేటి పల్లిగా పేరు వచ్చింది అనమాట. మంచి విషయం. రైలు అయితే చాలా ప్రత్యేకత ఉన్న ఊరు. ఎంత అంటే ఎంత జనాభా ఉంటారు? ఒక 10,000 మంది ఉంటారా? చిన్న ఊరా పెద్ద ఊరా? టౌనేనా? చిన్న టౌన్. మంచి విషయం. నేను ఎప్పుడు అంటే వచ్చింది లేదు, ఎక్స్ప్లోర్ చేసింది లేదు. కంపల్సరీగా మీరు ఎట్లా పరిచయం కాబట్టి ఫ్యూచర్ లో వస్తే తప్పకుండా మీ ద్వారా అయినా నేను వచ్చి విజిట్ చేయాలి కంపల్సరీ. మా వైఫ్ కూడా చాలా ఇష్టం. అంటే పొలాలు అన్ని చాలా బాగుంటాయి అంటారు. చాలా బాగుంటది. అండ్ గోదావరి అండ్ సముద్రం కలిసే చోటు కూడా మా ఏరియాలో ఎంత వెలుగులో ఉంటుంది. మిత్రుడు వచ్చి ఇక్కడే వర్క్ చేస్తున్నారంట. ఈ విషయాలు ఇంకా చాలా తెలియజేద్దాం. ఎలా వచ్చారు ఇక్కడికి, ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి. ఇక్కడ ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ దగ్గర వర్క్ చేస్తున్నారు జెరూసలంలో. చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు ఇతన్ని. నాకు తెలిసి ఒక ఓన్ సన్ గా చూస్తున్నారేమో. మన లాస్ట్ వీడియో ఒక అమ్మాయి, కేరళ అమ్మాయి రోడ్డు మీద కనబడి చెప్పారు కదా, ఇక్కడ కొన్నిసార్లు సందర్భాల్లో టార్చర్ ఉంటుంది, కొన్నిసార్లు ఫుడ్ మనీ ఇవ్వరు అని చెప్పి. అన్ని రకాలు ఉంటాయి. మన ఇండియాలో ఉంటుంది మంచి చెడు అనేది, ఒక్కొక్కళ్ళ తలరాత అని చెప్పొచ్చు. మనాడికి మట్టికి మంచి ఒక తల్లిదండ్రులు లాంటి మంచి కుటుంబం దొరికారు ఇక్కడ. వాళ్ళకి కేర్ టేకర్ గా చూసుకుంటున్నారు వయసైన వాళ్ళు. ఇక విషయాన్ని తర్వాత చూసుకుందాం. ఇప్పుడు బ్రదర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను ఇప్పుడు బెత్లెహేమ్ కూడా వెళ్తున్నాను. సరే బ్రదర్, మనం నెక్స్ట్ వీడియో చక్కగా మంచిగా కవర్ చేద్దాం ఇలాంటి విషయాల మీద. ఇజ్రాయెల్లో ఉద్యోగం ఎలా సంపాదించాలి, ఎంతవరకు అయితే అంత పాసిబుల్. మీ నాలెడ్జ్ షేర్ చేయండి, మీరు ఎలా వచ్చారో షేర్ చేయండి చాలు, ఓకేనా? అలాగే బ్రదర్కి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట. రీసెంట్ గానే తన అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ వచ్చి సంవత్సరం అయింది కదా, ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఛానల్ మీరు తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మిత్రులు కూడా చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. కేవలం మన మిత్రుడు వాళ్ళ ఇంటి దగ్గర నుండి బెత్లెహేమ్ వచ్చి 10 కిలోమీటర్ల దూరం, చాలా పక్కన. అవును, తను ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా, క్రిస్టియన్ ఫ్యామిలీ దగ్గర కేర్ టేకర్ గా. ఒక వయసు అయిన వాళ్ళు, వాళ్ళ వయసు నాకు తెలిసి 88 సంవత్సరాలు. ఒక సార్కి, మ్యామ్కి 87 అట్లా ఉంటుంది. అసలు ఎంత బాగా ట్రీట్ చేశారు. నన్ను లోపలికి వచ్చినా కూడా సూపర్ ట్రీట్మెంట్. నేను బిలీవ్ చేయలేదు. ఒక వర్కర్ లాగా ట్రీట్ చేయట్లా. ఇండియన్స్ అంటే పిచ్చిష్టం అంట వాళ్ళకి. ఎప్పుడో చాలా సార్లు ఇండియా కూడా వచ్చారంట, వారణాసి, ఋషికేశ్ ఉన్న ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేశారు. చాలా ఇష్టం విజిట్ చేశారు. ఇండియా ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను ప్రతి ఇండియా ఫుడ్ చేసేస్తాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. చూడండి, నాకు తెలిసి ఇలాంటి మంచి ఇంత గొప్ప చెప్తాను ఈ ఫ్యామిలీ గురించి. మన మిత్రుడు ఫోటో తీసుకెళ్లి రెఫ్రిజిరేటర్ పెట్టుకున్నారు తన ఫ్యామిలీతో. ఇంత మించి ఇంకేముంటారు చెప్పండి. అంటే తన ఒక వర్కర్ కాదు, మన వీడు కూడా మన ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళు తీసుకుని అంత బిలీవ్ చేశారంటే చాలు.
తిడతారు, అమ్మ నాన్నే తిడతారు, తిట్టకుండా ఎవరు ఉంటారు? పట్టించుకోవటమే, మన అమ్మ నాన్న తిట్టారు అనుకోవటమే, చిన్న చిన్న తప్పులు కోసం, పెద్ద వయసు అయిన వాళ్ళు కాబట్టి. సరే బ్రదర్, నేను వెళ్ళి బెత్లెహేం వెళ్ళి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి జీసస్ పుట్టిన ప్రదేశాన్ని చూపించి మళ్ళీ వస్తాను. ఇప్పుడే ఇంటి పైనుండి కింద దిగాను. అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ హౌసెస్ కానీ. ఇది వచ్చి వాళ్ళ ఓన్ హౌసే. మ్యామ్ వాళ్ళకి 2 అబ్బాయిలు, ఒక పాప కూడా. చక్కగా మంచి వెల్ సెటిల్డ్ అయిన ఫ్యామిలీ చూడండి. అలాగే మరొక విషయం, ఇజ్రాయెల్లో ఎప్పుడైనా వార్ జరగచ్చు, చెప్పలేం, పరిస్థితులు అలా ఉంటాయి. ఇక్కడ ప్రపంచంలోనే ఉన్న డేంజరస్ ప్లేసెస్లో కూడా ఇది కూడా అని చెప్పొచ్చు. ఇంత నీట్ అండ్ ఇంత క్లీన్గా ఉన్నా కూడా, మనుషులు ఇంతగా ఉన్నా కూడా ఎప్పుడేం జరుగుద్దో తెలీదు ఏ సెకండ్. చాలా వరకు జెరూసలేం అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ప్యాలెస్టైన్లోకి వెళ్ళాలంటే తప్పకుండా మిలిటరీ సపోర్ట్ ఉంటేనే వెళ్ళగలరంట లోపలికి. అలాగే ఇప్పుడు నేను టూరిస్ట్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, ఎక్కడికైనా నాకు యాక్సెస్ ఉంది ప్యాలెస్టైన్లోకి, అలాగే ఇజ్రాయెల్లోకి. మళ్ళీ ప్యాలెస్టైన్ వాళ్ళు కూడా చాలామంది వరకు ఇజ్రాయెల్లోకి రాలేరంట. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరుగుతుంది కదా, కొన్ని సంవత్సరాల నుండి ఈ బోర్డర్ ఇష్యూస్ జరుగుతున్నాయి, సంథింగ్ ఏదో మీకు ఆల్రెడీ తెలిసే, మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళే. ఎందుకంటే ప్యాలెస్టైన్ ఇజ్రాయెల్ స్టోరీ లాస్ట్ 60 years నుండి ఈ వార్ జరుగుతూనే ఉంది ఇక్కడ మధ్యన. అది లాస్ట్ వీడియో కూడా మనం చెప్పుకున్నాం కదా, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ వార్ జరిగినప్పుడు ప్యాలెస్టైన్ వచ్చి ఇజ్రాయెల్ ఆధీనంలోకి వెళ్ళిపోయిందని. డిస్టెన్స్ మట్టికి 10 kilometers చూపిస్తుంది, కానీ ట్రావెల్ మట్టికి 1:10 నిమిషాలు పడుతుందంట ఇక్కడ నుండి, నేనున్న ప్రదేశం దగ్గర నుండి వెళ్ళటానికి. అయ్యో, ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి దుష్యంతో మాట్లాడుతూ బస్సు కూడా మిస్ అయిపోయింది, 510 నెంబరు, అది వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడ కనబడుతున్న ఈ అపార్ట్మెంట్లు ఉన్నాయి చూసారు, ఈ అపార్ట్మెంట్లో ఒక్క రూమ్ మట్టికి పైనుండి కింద వరకు మొత్తం ఒక బంకర్ లాగా ఉంటుందంట. ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ ఆ రూమ్లోకి వెళ్ళిపోతారంట. అలా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటారని చెప్తున్నారు. ఒక రాకెట్లు కూడా లాంచ్ చేసినా కూడా అసలు ఆ రూమే బ్లాస్ట్ అవ్వదంట. చాలా మంచి థిక్నెస్, 1 feet థిక్నెస్ వరకు ఐరన్తో తయారు చేసిన ఆ రూమ్ ఉంటుంది. అట్లాగే శాంతం కింద కూడా బంకర్ ఉంటుందంట. మొత్తం ఆ రూమ్లోకి యాక్సెస్ శాంతం ఇక గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి అక్కడ 1 month వరకు ఉండే ఫుడ్, వాటర్ అన్నీ ఉంటాయంట ఇక్కడ. కేవలం 10 seconds బస్సు మిస్ అయ్యాను, అరగంట సేపు నుంచున్నా. బ్యాడ్ లక్, పర్లేండి. అక్కడ ఫాస్ట్గా చక్కగా మంచిగా కవర్ చేద్దాం, ఇబ్బంది లేదు. చాలా టైం ఉంది కాబట్టి ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను. ఇది మాత్రం తీసుకోండి ఓకేనా. ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మట్టికి అన్లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకోండి. 225 kilometers అని చెప్పండి, అన్లిమిటెడ్ ప్యాకేజ్ అని చెప్పండి. లేకపోతే చినిగిపోద్ది. ఒకసారి బస్సు ఎక్కితే 120 రూపాయలు ట్యాప్, రోజుకి 5 సార్లు ఎక్కితే 600 రూపాయలు ఎగిరిపోతాయి. అందుకే నార్మల్ ప్లాన్ తీసుకోవద్దు, ఓన్లీ క్యాష్ లోడింగ్ వద్దు. ఎయిర్పోర్ట్లో దిగగానే క్యాష్ విత్డ్రాల్ చేసుకోవాలి, సిమ్ కార్డ్ తీసుకోవాలి, ఇదొకటి. ఇక మీ ఇష్టం, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ మొత్తం మీ చేతిలో ఉన్నట్లే, ఎక్కడ కావాలంటే అక్కడ ట్రావెల్ చేయొచ్చు, ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది మీకు. ఆహా, ఫైనల్లీ ప్యాలెస్టైన్లో బెత్లెహేం వచ్చేసాం. యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశం ఇక్కడ, మేరీ మాత తిరిగిన ప్రదేశం ఇదంతా. మొత్తం ఇవాళ శుక్రవారం అవటం వల్ల చూడండి అన్ని షాపులు క్లోజ్. జ్యువెలరీ షాప్ అంట. శుక్రవారం శనివారం మొత్తం చాలా వరకు ఇక్కడ బంద్ అని చెప్తున్నారు. ఎక్కడో కొన్ని షాప్స్ ఉంటాయి అంతే. బస్ స్టాప్ దగ్గర నుండి 1 kilometer నడుచుకుంటూ వెళ్ళాలి నేను. ఇజ్రాయెల్కి ప్యాలెస్టైన్కి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది ఇక్కడ మొత్తం చూడండి. అలాగే రోడ్డు మీద బండ్లు, గుడ్లు అమ్ముతున్నారు సేల్. లాస్ట్ వీడియోలో మీరు చెప్పారు కదా, ఈ ఆకు వచ్చి ద్రాక్ష చెట్లు ఆకులు అని చెప్పి కీరదోస అమ్ముతున్నారు. ఇంకా వంకాయ, టొమాటో, ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. ఏంటో అర్థం కావట్లేదు మనకి. ఎవ్వరు లేరు రోడ్డు మీద, జనం చూసారా. ఇవాళ సెలవు అవటం వల్ల నాకేదో డౌట్గా ఉంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశం క్లోజ్లో ఉంటుందేమోనని. చర్చ్ ఆఫ్ ద నేటివిటీ అని పిలుస్తారు. ఆ ప్లేస్లోనే జీసస్ పుట్టింది. ఇప్పుడు మనం చూసుకుంటుందంతా బెత్లెహేం. చాలా పురాతనమైన ప్రదేశం. ఇప్పుడే ఒక క్యాబ్ డ్రైవర్ చెప్తున్నారు అంతా క్లోజ్లో ఉంది, వాళ్ళ శుక్రవారం కదా, క్యాబ్ ఎక్కువ ఒక 20 shekels పే చేసి చాలు అంటే, పొద్దు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా, కిలోమీటర్ దూరం అని చెప్పాను. పెద్ద చర్చ్ ఉంది,
నేను రావాల్సిన మరి డెస్టినేషన్ ఇదేనో ఏంటో కానీ చూడాలి నావిగేషన్లో. లేదు, ఇది వర్జిన్ మేరీ గ్రీక్ క్యాథలిక్ చర్చ్ అంట. ఇక్కడ ఎదురుగా కనబడుతున్నది. ఇంకా లోపలికి వెళ్ళాలి నేను ఒక 500 మీటర్లు. సేమ్ అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళు కదా, జీసస్కి సంబంధించింది అలాగే ఉంది చూడండి. కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నడిచినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ రోడ్లో ఎవరు లేని కూడా లేరు, నేను ఒక్కడిని అంతే. అదిగోండి ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ బెత్లెహెమ్ రాసి ఉంది. అయ్యో, ఒకవేళ అక్కడికి వెళ్ళినాక క్లోజ్ అంటారేమో అని చెప్పి కొంచెం భయం వేస్తుంది. ఇంత దూరం కష్టపడి వచ్చిందంతా మొత్తం వృధా అయిపోతుంది. నమస్తే నమస్తే. లోకల్స్ భలే విష్ చేస్తున్నారు నమస్తే అని. బాగుంది చూడండి, మొత్తం ఓల్డ్ సిటీ. ఇదంతా 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న సిటీ. ఇవాళ మన అదృష్టవంతులే అవుతాము, ఎందుకంటే ఒకవేళ చర్చ్ ఓపెన్లో ఉంటే మనం ఒక్కళ్ళే దర్శించుకోవచ్చు ఫ్రీగా. జనం గుంపుగా ఉంటే లోపల ఉన్న అందమైన ప్రదేశాన్ని క్లియర్గా చూడలేము, అక్కడ మాట్లాడలేము. ఎన్ని దేశాలు తిరిగాను కానీ ఇలా నేను ఎప్పుడూ చూడలేదు. ఆ దేశాల్లో శుక్రవారం శనివారం సెలవు ఉంటుంది, కానీ మరీ ఇంత దారుణంగా అసలు ఒక్క షాప్ కూడా లేకుండా మొత్తం క్లోజ్, ఎవరూ లేకుండా మనుషులు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా బంద్ అంట చూడండి. అంటే ప్రతి ఒక్కళ్ళకి సెలవు ఇవ్వాలి. ఎమర్జెన్సీ పర్పస్కి అయితే వెహికల్స్ ఉంటాయి, ట్యాక్సీస్ ఉంటాయి. కొండపై నుండి కిందకి దిగాలి. ఎదురుగా చూస్తే మాస్క్ ఉంది, ఆ మాస్క్ వెనకాల ఒక చర్చ్ ఉంది. అదే వచ్చేసాం. ఎంతో మందికి పుణ్యక్షేత్రం. అదిగోండి చర్చ్ ఆఫ్ ద నేటివిటీ. ఇది 4వ సెంచరీలో నిర్మించారని చెప్తున్నారు. ఈ పైన చర్చ్ అంతా. అంతకుముందు లోపల ఒక కేవ్ లాగా ఉంటుంది, అక్కడే జన్మించారు జీసస్. ఇదిగోండి మొత్తం విశాలంగా ఉంది. కొన్ని వేల మంది వచ్చినా కూడా సరిపోతుంది. స్టార్టింగ్లోనే చూడొచ్చు బెత్లెహెమ్ పీస్ సెంటర్ అని రాసుంది. గ్యాలరీస్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్, ఆడిటోరియం, ఆర్కియలాజికల్ మ్యూజియం, లైబ్రరీ, బుక్ స్టోర్, టూరిస్ట్ పోలీస్ టీ పోయింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, బర్త్ ప్లేస్ ఆఫ్ జీసస్, చర్చ్ ఆఫ్ ద నేటివిటీ అండ్ పిల్గ్రిమేజ్ రూట్ బెత్లెహెమ్. లోపలికి వెళ్దామా? ఈ అద్భుతమైన కట్టడం చూడండి, మొత్తం లైమ్ స్టోన్తో నిర్మించిన చర్చ్ అమోఘంగా ఉంది. ఆహా, 40 అడుగులు ఎత్తు ఉండొచ్చు ఈ ప్రహరీ కూడా. పైన చూస్తే గంటలు ఉన్నాయి చూడొచ్చు, సిలువు బొమ్మ. నేను చర్చ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక మిత్రుడు పరిచయం అయ్యారు. తను నాకు హెల్ప్ చేస్తున్నారు, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు చిన్న మనీ ఛార్జ్ చేస్తారు. మీకు ఎవరికైనా యూజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, తప్పకుండా యూజ్ చేయండి. చాలా మంచి పర్సన్. హాయ్ బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? Hamza, you're welcome to Bethlehem. హాయ్ బ్రదర్. I am Hamza. హంజా. Hamza, local guide from Bethlehem. అదిగోండి హంజా అని పిలుస్తారు, లోకల్ గైడ్. We'll start inside. యా, థ్యాంక్ యూ The church of the nativity. Okay? థ్యాంక్ యూ. Come. కరెక్ట్గా చర్చ్ ఆపోజిట్లో మనకు ఒక మాస్క్ ఉంటుంది. ఇది అమర్ ఖతాబ్ అనే ఒక పర్సన్ నిర్మించారని చెప్తున్నారు. 1200 సంవత్సరంలో. ఒకప్పుడు ఇదంతా మార్కెట్ ఉండేదంట. కరెక్ట్గా 100 సంవత్సరాలు వెనక కూడా ఇక్కడంతా గొర్రెలు, కూరగాయలు, పళ్ళు అన్నీ సేల్ చేస్తూ సర్వైవ్ అవుతూ ఉండేవారంట. ఇప్పుడు ఈ చర్చ్ని చూశారు, ఇంతకుముందు అసలు ఇది ఒక ప్యాలెస్ లాగా ఉంది. ఇప్పుడు ఇది ఇలా ఉండే కాదంట. ఇంతకుముందు ఒక చిన్న రూమ్గా నిర్మించారంట. ఇప్పుడు కాదు, కరెక్ట్గా 336 ADలో హెలీనా ఉన్నారు కదా, మదర్ ఆఫ్ కాన్స్టంటైన్, తను నిర్మించారంట ఫస్ట్ రోమన్ పీరియడ్ టైంలో. అలాగే ఇక్కడ 540 సంవత్సరంలో జస్టిన్ నిర్మించింది ఈ ప్యాలెస్ మొత్తం. చూడండి భారీగా, ఎంత భారీ ఎత్తుగా నిర్మించారో. అలాగే ఇక్కడ అర్మేనియా ఉంటుందంట, అలాగే ఆర్థోడాక్స్ ఉంటుంది, అలాగే క్యాథలిక్ కూడా ఉంటుంది. మొత్తం 3 భాగాలుగా విభజించబడిందని చెప్తున్నారు. మొత్తం అందరూ మళ్ళీ క్రిస్టియానిటీనే ఫాలో అవుతారు ఇక్కడ. మేరీ మాత ఇజ్రాయెల్లో ఉండే నజరెత్లో ఉండేవారు. అక్కడ నుండి బయలుదేరి తను గర్భం ధరించినప్పుడు ప్రసవించాలి కాబట్టి ఇక్కడికి వచ్చారంట బెత్లెహెమ్కి. మామూలుగా అప్పట్లో రోమన్ పీరియడ్లో తప్పకుండా డబ్బులు పే చేయాలని చెప్పి అనేవారంట. తప్పకుండా గర్భం ధరిస్తే అది డెలివరీకో మరి ఎట్లానో
డబ్బులు కూడా లేవన్నట్లుగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో మీరు కూడా కామెంట్ చేయండి. ఆ తర్వాత ఆవిడ ఇక్కడికి వచ్చి బెత్లెహేంలో మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కడికి ఒక కేవ్, ఒక గుహలాగా ఉంటే అక్కడ గొర్రెలు ఉన్నాయంట. ఆ ప్రదేశంలో తను జన్మనిచ్చారు యేసు ప్రభుకి. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, చర్చ్ లోపలికి చూసుకోవడానికి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, 540 సంవత్సరంలో జస్టిన్ నిర్మించారని చెప్పుకున్నాం కదా. ఈ మొత్తం చర్చ్ ఒక ప్యాలెస్ లాగా ఉండేది, ఈ పవిత్రమైన ప్రదేశం. ఆ పైన చూస్తున్నారు, అది ఉండేదంట అసలు డోరు చాలా పెద్దగా. అప్పట్లో హార్సెస్ అట్లా జనం అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. కానీ ఇక్కడ మెల్లమెల్లగా మళ్ళీ తర్వాత మనం చూసుకుంటే క్రూసైడర్ డోర్ అని చెప్తున్నారు. మధ్యలో ఇంకో లేయర్ వచ్చింది చూసారు, అది క్రూసైడర్ డోర్ అంట. అదంతా క్లోజ్ చేసేసి చిన్నగా ద్వారం పెట్టారు. ఆ తర్వాత రీసెంట్గా ఆటోమన్ ఎంపైర్ ఉన్నారు చూసారు, వాళ్ళు ఇంకా చాలా చిన్నగా పెట్టేశారు చూసారా. ఇది కేవలం 4 అడుగులు ఎత్తే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రదేశాన్ని రెస్పెక్ట్ ఇవ్వడానికి. అప్పట్లో గుర్రాలు వేసుకుని డైరెక్ట్గా చర్చ్ లోపల దాకా వెళ్ళిపోయేవారు కదా, అది కరెక్ట్ కాదని చెప్పి ఈ డోర్ ఎంత మెల్లగా చిన్నగా అయిపోయింది చూడండి. ఇది చాలా మంచి విషయం కూడా, ఇలాగ చిన్నగా చేయటం. ఇప్పుడు హార్సెస్ అన్ని బయట వదిలి అప్పుడు వంగి నడుచుకుంటూ లోపలికి వెళ్తారు. ఇప్పుడు ఈ చిన్న దారిలో నుండి మనం లోపలికి వెళ్దాం, జీసస్ పుట్టిన ప్రదేశాన్ని చూద్దాం. లోపలికి రాగానే మనకి చూడొచ్చు, ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది. కరెక్ట్గా ఎంట్రన్స్ లోనే చూడొచ్చు, ఒక వుడ్తో ఒక డోర్ నిర్మించారు చూసారు లోపలికి వెళ్లే ముందు. అసలు అద్భుతంగా ఉంది. ఇది 800 సంవత్సరంలో నిర్మించారంట, అర్మేనియన్స్ నిర్మించారంట. అలాగే ఆ వుడ్ పైన మనం చూడొచ్చు, సిలువతో ఉన్న బొమ్మలు ఉన్నాయి, చెక్కతో చెక్కినవి. మొత్తం ఈ వుడ్ జెరూసలేం నుండి తీసుకొచ్చారంట. చాలా ఎన్ని సంవత్సరాలు అయింది, 1200 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది చెక్క. ఎంత దృఢంగా నిర్మించారో చూడండి. ఒక పక్క ఏమో అరబిక్లో ఉంటుందంట లాంగ్వేజ్లో, మరొక పక్కనేమో అర్మేనియన్ భాషలో రాసి ఉంటుంది. ఇదిగోండి, ఈ 1200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ డోర్ని మనం తాకుతున్నాం ఇప్పుడు చూడొచ్చు. అదిగోండి, చాలా వరకు ఏవో కానీ కన్నల్లాగా పడ్డాయి అనిపిస్తుంది చూడండి. కొంచెం డ్యామేజ్ అయిందని అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ డోర్ లోపల నుండి లోపలికి వెళ్ళగానే మనం చూసుకుంటే మొత్తం ఇక్కడ కాలమ్స్ వచ్చి 50 కాలమ్స్ ఉంటాయంట. ఇటువైపు 25, ఇటువైపు 25 అని చెప్తున్నారు. మరి ఒక వరుసలో ఏమో 12 ఉంటాయి అంటున్నారు. అలా 12 అయినప్పుడు 48 అవుతాయి కదా, అదే నాకు అర్థం కాలేదు. అట్లాగే చూడండి, మొత్తం పైనంతా లైట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అసలు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ అద్భుతమైన ఈ ప్రదేశాన్ని విజిట్ చేస్తూ, అలాగే చూస్తూ ఈ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు. 540 సంవత్సరంలో బిల్డ్ చేశారని చెప్తున్నాం కదా, దానికన్నా ముందు ఫస్ట్ దీన్ని నిర్మించమని చెప్పింది 336లో హెలీనా మదర్ కదా. ఇదిగోండి, అసలు ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇదంట. ఇది అసలు అప్పుడులో నిర్మించిన ప్రదేశం చూసారా. ఇదిగోండి, ఆ తర్వాత క్రూసైడర్ నిర్మించింది ఇదంతా. మొత్తం హెలీనా నిర్మించిన మొదటిది. ఇదిగోండి, మొత్తం ఇక్కడ చూసారు కదా, ఆ ఆర్ట్ ఉంది, ఎంత బాగుందో. చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది కూడా చూడొచ్చు. ఇదిగోండి, ఒక 7 ఏంజల్స్ కూడా ఉంటాయంట. ఇదిగోండి, కరెక్ట్గా మొత్తం ఆ కేవ్ని చూస్తున్నట్లు ఉంటాయి అవి, కిందకి చూడొచ్చు. ఇదంతా క్రూసైడర్ టైంలో నిర్మించిందని చెప్తున్నారు. ఆ పైనంతా లోపలికి రాగాలని చూడొచ్చు, అసలు ఎంత పెద్దగా ఉందో ఈ మొత్తం ఈ ప్రదేశం అంతా. ఇది ఒక పడవ ఆకారంలో ఉందని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఈ లోపలే 3 భాగాలు ఉన్నాయి చూడొచ్చు. లాస్ట్ ఉన్నదేమో అర్మేనియా, మధ్యలో ఉన్నదేమో చూస్తున్నారు కదా ఆర్థోడాక్స్, ఇక్కడేమో చూస్తుందేమో క్యాథలిక్. ఒకే చర్చిని 3 భాగాలుగా విభజించబడ్డాయి, అదే విచిత్రంగా ఉంది. ఇవ్వండి, చాలా అందంగా అలంకరణ చేశారు మొత్తం బంగారంతో. ఇక్కడ మేరీమాత ఐకాన్ ఉంది చూడండి, జీసస్ని ఎత్తుకుని. ఇలాంటి ఐకాన్లు మొత్తం 2 ఉన్నాయంట. ఒకటేమో ఇక్కడ బెత్లెహేంలో, మరొకటేమో జెరూసలేంలో. బెత్లెహేంలో ఏమో మేరీమాత నవ్వుతూ ఉన్నట్లు ఉంటుంది చూడండి పిక్చరు. అదే మనం జెరూసలేంలో చూసుకుంటే మేరీమాత సాడ్గా ఉన్నట్లు ఉంటుందంట. ఇక్కడ చూడండి, జీసస్ పుట్టిన సంతోషంలో తను నవ్వుతూ ఉన్నారంట. మొత్తం బంగారం సిల్వర్తో చేసిన ఇది ఈ ఐకానిక్ మొత్తం. లోపల కేవ్ లోపల శుభ్రం చేస్తున్నారు, అందుకే ఒక నిమిషం ఆగమన్నారు, అందుకే ఆగాను. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రోమన్, క్యాథలిక్, ఆర్థోడాక్స్ అందరూ వచ్చి ఇక్కడ ఈ కేవ్ లోపల ప్రే చేస్తారు. క్రిస్టియానిటీలో ఇన్ని రకాలు ఉన్నా సరే. ఇదిగోండి, ఇప్పుడు ఆ కేవ్కి వెళ్ళే దారి అదే. ఇప్పుడే కేవ్ లోపలికి వెళ్ళబోతున్నాను నేను. ఇదిగోండి, అలాగే మొత్తం పాలరాయితో ద్వారం ఉంది ఇక్కడ చూడొచ్చు. కరెక్ట్గా ద్వారం పైన చూస్తున్నారు కదా, ఇట్లా ఉంది.
ఇదిగోండి. ఇప్పుడే కేవ్ లోపలికి వచ్చాను. రాగాల్ని మనకి చూడొచ్చు. ఇదిగోండి జీసస్ పుట్టిన ప్రదేశం ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా, ఇదే అది. మొత్తం ఒక కేవ్, ఇది కేవ్ లోపల ఉన్నాను నేను. ఇదిగోండి శాంతం కింద ఇక్కడ చూస్తున్నారు కదా, జీసస్ పుట్టిన ప్రదేశం ఇక్కడేనని చెప్తున్నారు. మేరీ మాత జీసస్కి ఇక్కడే, ఇదిగోండి కరెక్ట్గా ఒక స్టార్ లాగా ఉంది, చూస్తున్నారు కదా, ఇదే ఆ ప్రదేశం. అలాగే మొత్తం లోపలంతా కూడా చూసుకుంటే ఇదిగోండి చూడండి, క్యాండిల్స్ అంతా ఉన్నాయి. అలాగే చూడండి లోపలంతా కూడా ఆయిల్ ఉన్నట్టుంది. ఇదిగోండి అసలు ఈ అద్భుతమైన ఈ ప్రదేశాన్ని తాకినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి దాని మీద ఏదో కానీ రాసుని చూస్తున్నారు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వర్జిని మేరీ జీసస్ క్రైస్ట్ అని చెప్పి చాలా వరకు చెరిగిపోయినాయి. ఏదో 1717 అని చెప్పి రాసి ఉంది. ఇది ఇక్కడ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈ అద్భుతమైన ప్రదేశాన్ని తాకినందుకు, అలాగే నేను చూసినందుకు, మీతో కూడా పంచుకుంటున్నందుకు. ఇప్పుడే అక్కడ మనం జీసస్ జన్మించిన ప్రదేశాన్ని చూసుకున్నాం కదా. ఇక్కడ మనకు ఇజ్రాయెల్లో ఈ జెరూసలేం బెత్లెహేంలో మంచు కూడా పడుతుందంట. వింటర్ టైంలో చాలా చలిగా కూడా ఉంటుందంట. జీసస్ జన్మించిన టైంలో బయట బాగా చలిగా ఉండటం వల్ల, అలాగే అసలు ఈ కేవ్ లోపల గొర్రెలు కూడా ఉండేవంట. ఆ గొర్రెలు మధ్యలో తనను పడుకోబెట్టారని చెప్తున్నారు. తను జన్మించిన తర్వాత వెచ్చగా ఉండటం కోసం, తన బేబీని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం మేరీ మాత. ఇదిగోండి కరెక్ట్గా జీసస్ అక్కడ జన్మించిన తర్వాత మేరీ మాత అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ మరొక చిన్న దారిలాగా ఉంది, చూస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి కరెక్ట్గా ఇదే ప్రదేశంలో తనని పెట్టినట్టుగా చెప్తున్నారు. తను జీసస్ బేబీగా ఉన్న సమయంలో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా క్యాండిల్స్ వెలిగించారు. మొత్తం 5 క్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ అద్భుతమైన ప్రదేశాన్ని తాకుతున్నందుకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇదిగోండి మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, చూశారు కదా, మొత్తం ఇది కేవ్. ఇదిగోండి పైనంతా చూశారు కదా, కొండ రాయి, మొత్తం లైమ్ స్టోన్తో ఉన్న కొండ. ఇదే కొండలో మేరీ మాత జీసస్ ఉన్నారు, పుట్టిన ప్రదేశం. ఇక్కడ బేబీని ఇక్కడ పెట్టిన తర్వాత జీసస్ అక్కడ కరెక్ట్గా ఆపోజిట్. ఇదంతా మొత్తం ఒక చిన్న గుహ అని చెప్పొచ్చు. ఒక 20 అడుగులు 30 అడుగులు ఎత్తుండే గుహ. ఇందాక మనం చూసుకున్న చర్చ్ అంతా ఈ గుహ పైన ఉంది. ముఖ్యంగా ఈ ప్రదేశాన్ని ప్రొటెక్ట్ చేయటం కోసం ఈ చర్చిని భారీగా నిర్మించారు. అలాగే ప్రపంచం అంతా వచ్చి ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి కూడా వీలుగా ఉండేటట్లు కట్టారని చెప్పొచ్చు. ఇదిగోండి మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్యాండిల్స్ వచ్చాము. మొత్తం 35 క్యాండిల్స్ ఉంటాయంట ఇక్కడ. అలాగే ఇక్కడ పటాలు కూడా ఉన్నాయి, గమనించవచ్చు. ఇదిగోండి జీసస్ పుట్టిన తర్వాత ఇదిగోండి ఏంజల్స్ తనని చూస్తున్నట్లుగా. ఇదిగోండి మేరీ మాత జీసస్. అలాగే ఇక్కడ కూడా గమనించవచ్చు మీరు. ఇదిగోండి మేరీ మాత దగ్గర జీసస్ పాలు తాగుతున్నట్లు ఈ పటాన్ని చిత్రీకరించారు. అదిగోండి జీసస్ ఇక్కడ గొర్రెలతో ఆడుకుంటున్నాడు, చూసారా. తన మీద గొర్రె మీద కూర్చోబెట్టారు మేరీ మాత. అదిగోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి తల ఆనిచ్చి దండం పెట్టుకుంటున్నారు జీసస్కి. అదిగోండి చర్చ్లో నుండి ఆ పవిత్రమైన ప్రదేశాన్ని చూసుకుని బయటకు వచ్చేసాను. ఇలా బయటికి రాగానే మనకి ఇక్కడ చూడండి, చర్చ్కి ఇటువైపు రైట్ సైడ్ వైపు మనకు ఉంటుంది చూడండి, ఇథియోపియన్ చర్చ్ ఉంటుంది, అలాగే కాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చ్ ఉంటుంది. ముఖ్యంగా మిల్క్ గ్రోతో చర్చ్ కూడా విజిట్ చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇదిగోండి ఒక 3 నిమిషాలు ఇటువైపు నడిస్తే సరిపోతుంది మనం చర్చ్కి వెనక పక్కన. ఇదిగోండి వెళ్ళే దారిలో కనపడింది ఇథియోపియన్ ఆర్థోడాక్స్ చర్చ్. అందుకనే ఇక్కడ ఇథియోపియన్ ఫ్లాగ్ ఉంది ఆ డోర్స్ మీద, చూసి ఆశ్చర్యపోయాను. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, ఇంకా కొన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇది ఒక బీర్ షాప్ అనుకుంటా, అంటే ఒక షాప్ ఇది మొత్తం. అలాగే ఇక్కడ ప్యాలెస్టైన్ ఫ్లాగ్ కూడా ఉంది చూడండి. ఇదిగోండి మ్యాగ్నెట్స్ అమ్ముతున్నారు, ప్యాలెస్టైన్ మ్యాగ్నెట్స్. 11:30 కల్లా క్లోజ్ చేస్తారంట ఆ చర్చ్. అది తప్పకుండా వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు 10:40 అవుతుంది సమయం. ఇక్కడ చెక్కతో తయారు చేసిన జీసస్ బొమ్మలు చూడవచ్చు, చాలా ఉన్నాయి రకరకాలు. అలాగే ఇక్కడ అసలు చూడండి, ఇది బాగుంది. కరెక్ట్గా చెట్టు ఉంటుంది కదా మొదలు, మొత్తం చెట్టుతో
గొర్రెలు, అలాగే జీసస్ జన్మించిన తర్వాత అక్కడ మేరీమాత, జీసస్ పుట్టిన ప్రదేశం నుండి నడుచుకుంటూ ఇదిగోండి ముఖ్యమైన మరొక పవిత్రమైన ప్రదేశంకి వచ్చాం. మిల్క్ గ్రోత్ చర్చ్ అని పిలుస్తారు. ఇది మనం లోపలికి వెళ్దాం. జీసస్ అక్కడ పుట్టిన తర్వాత అక్కడ సేఫ్ కాదని చెప్పి తర్వాత ఇక్కడికి వచ్చారు మేరీమాత. ఇదిగోండి మేరీమాత ఇక్కడ ఇదే ప్రదేశంలో ఈ గుహలో 2 సంవత్సరాలు ఉన్నారంట. చూస్తున్నారా? అదిగోండి మేరీమాత జీసస్ పైన. అట్లాగే ఇదిగోండి ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు, ఏంజల్స్ వచ్చి యూసఫ్కి చెప్తున్నారంట. ఇదిగోండి జీసస్ ఫాదర్. Angel. ఎస్ To Egypt. ఎస్ అక్కడ క్లియర్గా చెప్పారంట, ఏంజల్స్ వచ్చి యూసఫ్కి గో టు ఈజిప్ట్ అని చెప్పి, ఇక్కడ సేఫ్ కాదని చెప్పి. ఇదిగోండి చూసారా, గాడిద మీద కూర్చోబెట్టుకుని యూసఫ్ అలాగే మేరీమాత ఇదిగోండి జీసస్ని తీసుకుని వెళ్తున్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రీ అయ్యేటప్పుడే స్టార్టింగ్లోనే చూడొచ్చు మనకి కింగ్ డేవిడ్ ఉన్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు మదర్ ఆఫ్ గాడ్ ప్రే ఫర్ అస్ అని చెప్పి రాసి మిల్క్ గ్రోత్ అని రాసి ఉంది. అలాగే ఇటువైపు మనం చూసుకుంటే ప్రాఫెట్ ఇలియాస్ కూడా ఉన్నారు. ఇదిగోండి ఇటువైపు నుండి మనం ఈ గుహ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడే 2 సంవత్సరాలు నివసించారు. అది మొత్తం గొర్రెలతో పాటు జీసస్. అలాగే లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి చూడొచ్చు, ఇదిగోండి పైన సిలువు మీద జీసస్ ఉన్నారు చూస్తున్నారు కదా, కిందేమో శాన్ ఫ్రాన్సిస్ తన పేరు. ఇదిగోండి జీసస్ అక్కడ ఉన్నారు కదా, నేను మొత్తం 4 మేకులు కొట్టారనుకున్నాను, మొత్తం 5 మేకులు అంట. ఒక సోల్జర్ వచ్చి రిబ్స్ మీద కూడా కొట్టాడు చూసారా. అదిగోండి శాన్ ఫ్రాన్సిస్ ఇప్పుడే జీసస్ని పైనుండి కిందకి తీస్తున్నట్లు ఉంది ఇక్కడ. అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు మనం చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఒక పావురం కూడా బొమ్మ ఉంది. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనం గమనిస్తే ఇక్కడ ఇదిగోండి మెయిన్ మేరీమాత జీసస్ ఇదిగోండి డాంకీ మీద ప్రయాణం చేస్తూ ఇక్కడ నుండి బెత్లెహేమ్ నుండి ఈజిప్ట్ ప్రయాణం చేశారు. ఎందుకు ప్రయాణం చేశారంటే అప్పట్లో రోమన్ రాజులు ఉండేవారు కదా, రోమన్ రాజులు ఆదేశించారు పిల్లల్ని మొత్తం చంపేయమని చెప్పి. అందుకని మెయిన్ కారణం సార్, బికాస్ ఆఫ్ రోమన్ కింగ్ Herod. You want to kill the baby Jesus. baby kill Jesus. That's what this From here, the Holy Family go to Egypt. Holy Family go to Egypt. Exactly. In Egypt, how many years they stayed? Stay after the Herod died. He is danger appeared to come back to Holy Land. Okay, when the danger was finished, they come back again to To Nazareth. Nazareth. Because Jesus, Joseph from Nazareth. yes. ఈ గుహ లోపలే మనం మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారుగా పైన కూడా మేరీమాత ఉన్నారు, జీసస్. అట్లాగే మనం పైన గమనిస్తే చూడొచ్చు ఇదిగోండి డవ్ ఉంటుంది, ఇదిగోండి గమనించారా డవ్. అట్లాగే మనం కిందకి చూసుకుంటే ఇక్కడ మొత్తం 5 పట్టాలు ఉన్నాయి చూడొచ్చు, ఇదిగోండి కదా. మేరీమాత జోసెఫ్కి అట్లాగే ఎంగేజ్ అవుతున్నప్పుడు తర్వాత అట్లాగే చూడొచ్చు, ఇదిగోండి పైనుండి దీవెనలు అందుకుంటున్నట్లు. ఇలాగే ఇక్కడ చూడండి జీసస్ పుట్టిన తర్వాత 3 వైజ్ మెన్ వచ్చి జీసస్కి అదిగోండి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి పాలు తాగుతున్నట్లు జీసస్, మేరీమాత అలాగే జోసెఫ్. ముఖ్యంగా అసలు ఈ కేవ్కి ఎందుకు ఇంత ప్రత్యేకత అనుకుంటున్నారు? ఈ కేవ్ మొత్తం చూసారా తెలుపు రంగులోకి మారిపోయింది. అసలు దీని నిజమైన రంగు వచ్చి నలుపు అంట. చూసారా ఇదిగోండి ఇక్కడ మీరు గమనించవచ్చు, చూసారా అసలు దీని రంగు నలుపుగా ఉండేది. మేరీమాత ఇక్కడ జీసస్కి ఫీడ్ చేయటం వలన ఇదిగోండి చూసారా ఎంత వైట్ ఉందో, లోపల మిల్క్ వైట్ లాగా మారిపోయింది ఈ కొండ. అదే ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే. అలాగే ఇక్కడ విషెస్ కూడా చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా పేపర్లో రాసి ఇక్కడ వాళ్ళ విషెస్ పెట్టి వెళ్తారు, వాళ్ళకి మంచి జరుగుతుందని కూడా నమ్మకం. ఇదిగోండి గమనించారా. ముఖ్యంగా అసలు ఈ చర్చి ప్రత్యేకత ఏంటంటే ఈ మిల్క్ గ్రోత్కి మేరీమాత జీసస్కి పాలు ఇస్తున్న సమయంలో ఒక పాల చుక్క ఇక్కడ పడి ఆ చుక్క మొత్తం ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని నలుపుగా ఉండే కేవ్ని తెలుపు రంగులో మార్చేసిందని చెప్తారు. అంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం కదా ఆ శక్తి. అలాగే ఇవ్వండి ఇక్కడ చూడొచ్చు మరొక ఇంకా లోపలికి ఉంది. ఇక్కడే 2 సంవత్సరాలు ఉన్నారంటే అసలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనం ఇప్పుడు చాలామంది పూజించుకుంటున్న జీసస్. ఎందుకంటే మనం గొర్రెలతో 2 సంవత్సరాలు జీవించగలమా? కానీ వీళ్ళు జీవించారు. ఇదిగోండి మేరీమాత జీసస్ పటం ఇక్కడ చూడొచ్చు పాలు ఇస్తున్నట్లు. ఇక్కడ ఉండే సార్ నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. I learned many things from you. I am very happy to see you here in Milk Grotto. Yes. Inshallah, we hope we see you again here. Sure sir. Good luck. Thank you sir. Thank you so much.
అట్లాగే మనం పైకి కూడా వెళ్ళి చూడొచ్చు. పైన 6వ సెంచరీలో నిర్మించిన ఒక మోసియక్ ఉందంట, అది కూడా చూద్దాం మనం పైకి వెళ్ళి. ఇంత గొప్ప చరిత్ర, ఇంత పవిత్రమైన ప్రదేశాన్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా హ్యాపీ అని అనుకుంటున్నాను. రియల్లీ అసలు ఏం మాట్లాడే అర్థం కావట్లేదు. చాలా గొప్ప చరిత్ర. జీసస్ పుట్టిన ప్రదేశంలో తిరుగుతున్నాము. ఇదంతా అందమైన మోసియక్ చూసారా ఎట్లా ఉందో. అప్పట్లో ఇది చాలా ప్రత్యేకత కదా. ఆ డిజైన్స్ కూడా మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ నేను స్టార్ చూశాను. చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. 1400 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఇట్లా కాపాడుతున్నారు. అదిగోండి అక్కడ రాస్తుంది మోసియక్ 6th సెంచరీ అని చెప్పి. ఇలా మోసియక్ చూసుకున్న తర్వాత ఇదిగోండి గుహ పైనంతా మనకి ఇలా తెలుస్తుంది చూసారా. ఆ భద్రపరచడం కోసం గుహ మొత్తాన్ని ఇలా కట్టారు, మొత్తం కొండరాళ్లతో. ఇదంతా మొత్తం ప్రదేశం. గుహ పైన ఉన్నాం మనం ఇప్పుడు. వావ్, అప్పట్లో వింటేజ్ ఆడీ కార్ అదిరిపోయింది. ఇదిగోండి ఆడీ 80 అంట. చాలా డబ్బులు ఖరీదు చేస్తుంది ఇప్పుడు ఇది కార్ సేల్ చేస్తే, ఎందుకంటే వింటేజ్ కార్ కాబట్టి. ఇక్కడ కనబడుతున్న ఈ బొమ్మలు చాలా అందంగా చెక్కారు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలా ఉందో. వావ్, మొత్తం అసలు సూపర్ ఉంది చూడండి. అలాగే ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. ఇదిగోండి ఇది కదా అసలు ఆర్ట్ అంటే. ఒక చెక్క లోపల ఎలా నిర్మించారో ఇదిగోండి. గుర్రం, ఆవు, గొర్రె, అట్లాగే జోసెఫ్, కింగ్స్, మేరీమాత, జీసస్ అందరూ ఉన్నారు. జీసస్ మొత్తం ఇదే దారిలో ఇదే కొండ మీద మొత్తం ఆడుకున్నారు. చూడండి ఇదే రోడ్ల మీద ఇదే దారిలో ప్రయాణించారు ఈజిప్ట్ వరకు. ఇక్కడి నుండి అద్భుతమైన ప్రదేశం, అద్భుతమైన చరిత్ర ఉన్న ప్రదేశం ఇది. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం నిజంగా. ఈ అవకాశాన్ని పొందినందుకు అసలు చాలా సంతోషాన్ని పడుతున్నాను. ఈ భూమిని ఇక్కడి రాళ్ళని తాకుతుంటేనే ఎక్కడికో వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కళ్ళ ముందే ఊహించుకోన్నాను మొత్తం ఇదంతా అప్పుడు ఎలా ఉండేది ఇక్కడ పరిస్థితులు అని చెప్పి. ఇక్కడ ప్రాంతాలు, ఇక్కడ మనకి షాప్స్లో ఇలా సువెనీర్ కూడా సేల్ చేస్తున్నారు చూడొచ్చు. హోలీ వాటర్, హోలీ ఆయిల్, హోలీ ఎర్త్, అట్లాగే చూడండి హోలీ ఇన్సెన్స్. ఎవరైనా కావాలనుకున్నవారు కూడా తీసుకోవచ్చు. మధ్యలో సిలువ బొమ్మ ఉంది చూడండి, అలాగే జీసస్. ఇప్పుడు నేను నడుస్తున్న ప్రాంతం అంతా మీరు ఏదో ఫ్లాట్ అనుకుంటారని కాదు, పెద్ద పెద్ద కొండలు, చాలా పెద్ద కొండలు. ఒకవేళ వీలైతే మీకు ఆ వ్యూ కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇదిగోండి అప్పట్లో అసలు 2000 సంవత్సరాల క్రితం ఎలా ప్రయాణించేవారో ఏంటో కానీ వందల వేల కిలోమీటర్లు కూడా నడుచుకునే వెళ్ళేవారంట. అప్పట్లో చెప్తూ ఉండేవాళ్ళు కాదు. ఎందుకు మా మదర్ వాళ్ళ టైంలో కూడా వాళ్ళు నడిచిన వాళ్ళే. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళటానికి, అలాగే ఏదైనా సినిమా చూడటానికి వెళ్ళాలన్న 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల వరకు. ఇదిగోండి ఇప్పుడే చెప్పా కదా మీకు. ఇదిగోండి ఎంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నాను చూడండి. నేను కనీసం కిందకి భూమికి పై నేను ఇప్పుడున్న లెవెల్కి ఒక 600-700 మీటర్ల ఎత్తులో ఉన్నట్టున్నాను. ఎదురు కనబడుతున్న కొండ చూడొచ్చు ఎంత ఎత్తు ఉందో. కనీసం 1 కిలోమీటర్ ఎత్తు ఉండొచ్చు సీ లెవెల్కి. సమయం 11:30 అవుతుంది. ఏదైనా తింటే బెటర్ అనిపించింది. పొద్దున్న చాలా లైట్ ఫుడ్ తీసుకున్నాను, ఓన్లీ ఫ్రూట్స్. ఇదిగోండి షవర్మా ఉందంట, ఒక చిన్నది ఇమ్మని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ రాజు బ్రదర్ నన్ను లంచ్ కూడా ఇన్వైట్ చేశారు. ఇప్పుడు అదే తినబోతున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇట్లా చూస్తున్నారు కదా, ఈ బ్రెడ్లో మనకి చికెన్ పెట్టి ఇస్తారు. నా దగ్గర 15 ఛార్జ్ చేస్తున్నారు, అంటే ఒక 350 రూపాయలు అట్లా పడుతుంది అనుకుంటున్నాను, 400. అలాగే ఫలాఫల్ కూడా రెడీ చేశారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం ఇప్పుడే ఆయిల్లో వేయించి. అది కొంచెం చూసారు కదా, బ్రెడ్ అట్లా ఓపెన్ చేసి దాంట్లో చికెన్ అంతా ఫిల్ చేస్తున్నారు. మీకు ఏది ఇష్టం అంటే అన్నీ కొంచెం కొంచెమే వేయమని చెప్పాను, లిటిల్ ఓన్లీ. మంచిగా ఉంది, చాలా రుచిగా చేశారు. ఇక బస్ ట్రాన్స్పోర్టేషన్ అంతా తక్కువైపోయింది. ఏమీ ఆన్లైన్లో కూడా చూపించట్లా. 2 గంటల క్యాబ్ చూపిస్తుంది. ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను ఎక్కడ దిగాను అక్కడ నుండి ఒక బస్సు వస్తుందని చెప్తుంది.
231. ఈ కొండంతా కిందకి దిగాలి, లేకపోతే ఇక మనకి చాయిస్ లేదు, ట్యాక్సీ వేసుకుని వెళ్ళాలి. ట్యాక్సీ ఏమో చినిగిపోద్ది అనుకుంటా, 1000 రూపాయలు అవుద్ది అనుకుంటా. మనం చాలా లక్కీ, మనకు కావాల్సిన బస్సు రెడీగా ఉంది 2:31. అది 12:30కి స్టార్ట్ అవుతుంది ఉంది. ఇప్పుడు 11:45 అయింది, ఇప్పుడే బస్సు ఉంది రెడీగా అక్కడ. సూపరు, ఎప్పుడైనా స్టార్ట్ అవ్వనండి, ఇబ్బంది లేదు. బస్సు ఎక్కినాక ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోయింది, సేఫ్గా ఇంటికి వచ్చేసాను. అసలు ఇవాళ మనం చాలా అదృష్టవంతులు. అక్కడ అసలు ఎందుకంటే ఇసుక వేసినా కూడా రాలదంటారు, అంటే అంత జనం, వేల మంది జనం లైన్లు కట్టుంటారు. ముఖ్యంగా ఆ ప్రదేశాన్ని లోపలికి వెళ్ళి విజిట్ చేయడానికి చాలా ఇవాళ ఫ్రీగా జరిగింది మనకి. అక్కడ ఉన్న ప్రదేశం కూడా చక్కగా ఫ్రీగా చూసుకున్నాము, ఫ్రీగా కవర్ చేసాము, మీకు కూడా చూపించగలిగాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై. మర్చిపోవద్దు, షేర్, లైక్ చేయండి.